తాటిపల్లి గ్రామంలో కాఫీ మేస్త్రీల సంఘం గారి ఆధ్వర్యంలో పాత కమిటీని రద్దు చేసి మరి కొత్త కమిటీకి ఆహ్వానం మేరకు ఇచ్చేసిన గృహ నిర్మాణ కాఫీ మేస్త్రీల సంఘం నాయకులందరికీ పేరున్న నమస్కారాలు. ఈరోజు గౌరవ మరి సంఘ అధ్యక్షుడు విజయ్ గారికి, అలాగే ఉపాధ్యక్షుడు రాజన్న గారికి, అలాగే కోశాధికారి ప్రధాన కార్యదర్శి సుధారణ గారికి, కోశాధికారి గజ్జల సురేష్ గారికి, అలాగే మరి స్టేజ్ మీద ఉన్న భీమన్నకు ఇచ్చేసిన మరి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని చూస్తానే నేనైతే చాలా గర్వంగా ఫీల్ అంటే నా మనసులో మాట, నేను మరి 2021 సంవత్సరంలో మా భార్య కార్పొరేటర్ అయింది. 2 పర్యాయాలు మీరు నన్ను ఆ చిన్న రూమ్ ఉండే చిన్న రూమ్ పిలిచిండ్రు, నాకు సన్మానం చేసిండ్రు, అది మర్చిపోలేదు. నా గెలుపులో కూడా మీ బాధ్యత చాలా తీసుకొని నా గురించి కష్టపడరు. ఈరోజు వర్ధనపేట నియోజకవర్గంలో మరి 66 మెజార్టీతోని మీరు నాకు ప్రసాదించింది కాబట్టి నేను ఆ రోజు చాలా ఫీల్ అయినా. ఒకటే రూమ్ ఉండే, మరి మనము బయట కూర్చుంటే అందరూ శాలలో పంపించినాం. ఆ రోజు స్వీటు అదేదో తీసుకున్నాం. అదే ఒక సంఘము అంటే దీనికి నేను క్యాస్ట్ పరంగా సంఘాలు లేదు, అది ఒక క్యాస్ట్ ఒకటే వస్తుంది. కానీ అందరూ కలిసి ఉన్నది దాన్ని ఇయ్యాలనే తపన నాకు ఉండే. మరి గౌరవ మరి భీమన్న కానివ్వండి, మరి పవన్ కుమారన్న కానివ్వండి, విజయన్న కానివ్వండి, రాజు కానివ్వండి, ఇంకా చాలామంది పెద్దలు మరి ఆడలు కూడా మనల్ని కావాలి, నాకు ఏదైనా ఒక ప్లేస్ చూపెట్టండి అంటే నేను ఏం కూడా చెప్పిన మీకు ఏదైనా ప్లేస్ ఉంటే చెప్పండి. నేను అప్పుడున్న గౌరవ శాసనసభ్యులు ఆర్గనైజేషన్తో మాట్లాడి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇప్పిస్తానని నేను చెప్పడం జరిగింది. కానీ అనుకునే రీత్యా మరి ఈ ప్లేస్ అనేది మరి మీకు ఆ దేవుడే ప్రసాదించానండి. అంటే ఈ ప్లేస్ అనేది కూడా ఎవరు తెలియదు. ఎందుకంటే మొత్తము ఆ చెట్లు ఉండే ముందర చెట్లు ముందుంటే సరిగ్గా ఎవరు తెలియదు. లేకుంటే మా బాగా వాళ్ళు ఎప్పుడో దీని మీద బిల్డింగ్ కట్టోళ్ళు మా సంఘంలో పక్కనే కాబట్టి ఆ బ్రహ్మాండంగా బిల్డింగ్ కట్టారు. కానీ ఏది ఏమైనా కూడా అన్ని కులాలను అన్ని మతాలను గౌరవించుకుంటా సంఘానికి పంపించారు. కాబట్టి మీకు కూడా దేవుడు త్వరగా మరి మా ద్వారా కానివ్వండి, అప్పుడున్న అధికారుల ద్వారా కానివ్వండి, త్వరగా బిల్డింగ్ ఏర్పాటు చేసుకున్నట్టు చేసింది. కాబట్టి ముఖ్యంగా నేనైతే బాగా నమ్మేది దేవుణ్ణి, ఆ భగవంతుని నమ్ముతాను. కాబట్టి మీరందరూ కూడా భగవంతునికే మీరు ఆ ప్రజలను చెప్పాలి. ఎందుకు అంటే ఆ రోజుకున్న పరిస్థితి మనకు తెలుసు. మనము ఎంత ఇబ్బంది పడ్డాము ఏంది. ఎందుకంటే ఎలక్షన్ మూమెంట్ కాబట్టి అప్పుడైతేనే మనం చేసుకోగలుగుతాము. ఇప్పుడు చేసుకోవాలంటే మన మీద వాడకూడదు మీద కూడా అడ్డంకులు ఎక్కువనే ఉంటారు. అప్పుడు కూడా అడ్డంకులు అయినాయి చాలా. అప్పుడున్న పార్టీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, బయట నాయకులు కానివ్వండి, మమ్మల్ని కానివ్వండి, ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈరోజు ఈ సంఘ నిర్మాణంలో ప్రతి ఒక్కరు ముందున్నారు. ప్రతి ఒక్క రూపాయి మీదే, కష్టం మీదే, చూపెట్టింది మాత్రం మేము. కానీ ఎంతైనా కూడా మీరందరూ రూపాయి చేసుకొని నిర్మాణం చేసుకొని దీంట్లో ఈరోజు ఇంత మంచి మీటింగ్ పెట్టుకొని కారణము మీ అందరి కృషి. పాత కమిటీ కొత్త కమిటీ అనేది కాకుండా ఈ 111 మంది మెంబర్ల కృషి, పట్టుదల. కాబట్టి మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పరిపాలన చేసి అందరూ మేస్త్రీలకు కానివ్వండి, గృహ నిర్మాణ మేస్త్రీలకు కానివ్వండి, ఎవరికి ఏమైనా కార్మికులకు ఏమైనా కూడా మీరు ముందుండి పోరాడాలనే మీ తరఫున మేము కూడా ఉంటాం. మరి మన గౌరవ శాసనసభ్యులు మరి కేఆర్ నాగరాజన్న కూడా మన వర్ధనపేట శాసనసభ్యులు కాబట్టి కేఆర్ నాగరాజన్న ఆశీస్సులు కూడా మీకు ఎప్పటికి ఉంటాయి మీ సంఘానికి. మనమందరం కూడా ఒక్కసారి మరి గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజన్న గారికి పోయి ఈ నూతన కమిటీని తీసుకుపోయి అన్నకు సన్మానం చేసి మన సమస్యలు ఇంకేమన్నా ఉన్నా కూడా అన్న దృష్టి తీసుకపోతే అన్న త్వరగా పూర్తి చేయడానికి. ఎందుకంటే టాయిలెట్స్ లేవనుకుంటా, టాయిలెట్స్ లేవు. అన్న పండుగకి వెళ్ళి కేఆర్ నాగరాజన్న పండుగకి వెళ్ళి కూడా 5 లక్షలు ఇప్పించే ప్రయత్నం మనం చేద్దాం. మాకున్నది ఇంకా 3 నెలలు 4 నెలలే ఉన్న టైం.
వచ్చేటోళ్ళు ఎవరు వస్తారో తెలియదు, కానీ ఈ ఉన్న రోజులల్లో మీకు ఒక ఇంటి నెంబర్ ఇప్పించాలనేది నాకు కూడా ఆశ ఉన్నది. నా వంతుగా ఈ ఇంటి నెంబర్ ఇప్పించి మీకు పోలీకి కానివ్వండి, టాయిలెట్స్ అవి ఇవి మరి గౌరవ ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేద్దాం. అందరినీ కనుక్కోవాలి. మరి మమ్మల్ని ఇన్ని సంవత్సరాలు ప్రతి మంచి చెడ్డల మీ అందరి దీవెనలు మా మీద ఉండి ఆశీర్వదించినందుకు పేరు పేరున ఏది ఏమైనా కూడా 5 సంవత్సరాలు మమ్మల్ని చేదోడు వాదులుగా మీ అందరి ప్రేమ అనురాగాలు మా మీద ఉన్నాయి. మేము పోయినా కూడా మన పైడిపల్లి గ్రామం, ఆరపల్లి గ్రామం, కొత్తపేట గ్రామం, ఈ గ్రామంలో మంచి పరిపాలన చేసే నాయకులను మీరందరి సమక్షంలోనే ఎన్నుకోవాలి. ఎందుకంటే మనం ఆగమగం అయితే బడ్జెట్ మంచోడు కాకుంటే ఉన్నది పోతే ముందుకునేపోతుంది. కాబట్టి మంచి పరిపాలన చేసే నాయకుడు, ఒక విద్యావేత్త, ఒక మంచి తెలివికలను మనం ఎన్నుకొని, ఎందుకంటే అన్ని కులాలను అన్ని మతాలను సమానంగా చూసే నాయకులనే మనం ఎన్నుకున్నాం. గౌరవ పెద్దలు విద్యాల తరగతులు, సారాపాఠ తరగతులు, వాళ్ళు కూడా సంఘ సంస్కరణలు ఎన్నో విధాలుగా మరి సమాజానికి సేవ చేసే గుణం వాళ్ళ ఉన్నది. మన పైడిపల్లి, ఆరపల్లి, కొత్తపేటలు ఎవరికో పెట్టకుండా మనకు అనుగుణంగా ఉన్న వారిని మాకు అవకాశం వస్తే మాకు, లేకుంటే వేరే అవకాశం వచ్చినా కూడా వేరే ఎన్నుకునే ప్రయత్నం చేద్దాం. ఈ బిల్డింగు మంచిగా 10 కాలాల పాటు సరళంగా ఉండి ఈ బిల్డింగ్లో మీరు వచ్చి కూర్చున్నారంటే మీ మైండ్లో ఉన్న సమస్యలన్నీ పోవాలి. ఎందుకంటే గృహ నిర్మాణ సంస్థ కానివ్వండి, కాంపిటీషన్ సంఘం కానివ్వండి, మీకు బయటికి పోతే ఎన్నో టెన్షన్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు, మళ్ళీ ఇంటికి వస్తాం రావడం తెలియదు. చాలా మంది బిల్డింగ్ మీద పడ్డ చరిత్ర ఉన్నది, చాలా మంది చనిపోయిన చరిత్ర ఉన్నది. అంటే మీకు ఒక రోడ్డు మీద ఏంటంటే ఇంటికి వస్తామో రావాలంటే ఒక డ్రైవర్ లెక్క మీరు ఇన్సూరెన్స్ ఉన్నాయా అందరికీ ఈ సంఘం తరపునే ఈ సంఘంలో ఉన్న ఎంతమంది ఉన్నారో ఈ సంఘం తరపున కూడా ఇన్సూరెన్స్ అనేది మన కుటుంబానికి అది చాలా ఉపయోగపడుతుంది. మనకు ఏమైనా ఏం కాకుండా కూడా మనకు అరే నేను ఒక ఇన్సూరెన్స్ చేసుకున్న ఆ భార్య పిల్లలకు ఒక భరోసా అనేది మనం ఈ సంఘం తరపున ఇవ్వాలని చెప్పి నేను